శ్రీని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ భగవానుడే ఏం చెప్పాడంటే 10వ అధ్యాయంలో 34వ శ్లోకంలో శ్రీ యొక్క సప్త శక్తులను గురించి వివరించడం అయింది. శ్రీవాచ నారీనాం స్మృతిర్మేధ ధృతిక్షమ అంటే స్త్రీలో సప్త అంటే 7 శక్తులు ఉన్నాయంట. మొదటి శక్తి ఇది కీర్తి. కీర్తి అంటే యశస్సు. యశస్సు అంటే ప్రతి స్త్రీ అంటే మహిళలు మనము మన సంతానాన్ని సంస్కారవంతంగా చేయగలుగుతుంది. ఎవరు? స్త్రీని. అంటే ఒక మహిళ తన సంతానాన్ని ఏ విధంగా సంస్కారవంతం చేయాలో అన్న దానిలో తను ముఖ్య పాత్ర వహిస్తుంది. దానితో తన కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలని పెంచుతుంది. ఇది మొదటి శక్తి స్త్రీలో ఉన్నది. రెండవ శక్తి ఏంటిదంటే స్త్రీ. స్త్రీ అంటే ధనం, లక్ష్మి. ధనం, లక్ష్మి అంటే అందరూ సంపాదిస్తారు, కానీ స్త్రీ ఏం చెప్తుంది? చెడు విధంగా ధనాన్ని సంపాదించమని చెప్తుందా కుటుంబంలో ఉన్న స్త్రీ, మహిళ? కాదు కదా. సరైన విధానంలో తన భర్త అయినా తనైనా తన పిల్లలైనా సరైన విధానంగా న్యాయబద్ధంగా సంపాదనని సంపాదించమని చెప్తుంది. ఆ విధంగా తన కుటుంబానికి ఒక మంచి స్థాయిని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మూడవ శక్తి వాణి అంటే వాక్కు. అంటే అనుకూలంగా కుటుంబాన్ని కలిగి ఉండడం. వాణి ద్వారా అంటే తన వాక్కు ద్వారా ఏకాభిప్రాయంలో సరైన విధంగా కుటుంబానికి ఆన్సర్లు ఇస్తూ సరైన విధంగా నిర్ణయాలను తన ఏకాభిప్రాయాలను చెప్తూ ఆ కుటుంబం ఉన్నతికి పోరాడుతుంది. అందులో ప్రముఖ పాత్ర వహిస్తుంది స్త్రీ. 4వ శక్తి స్మృతి అంటే దృష్టి, గేయాలు. అంటే ప్రతి మహిళ పొద్దున లేచినప్పటి నుంచి కొన్ని పనులు చేస్తూ ఉంటుంది. వాటిని ఎవరు ఆచరిస్తారు? మన పిల్లలు. స్త్రీ చేసే పూజలే కానివ్వండి, గేయాలే కానివ్వండి, లేదా శ్లోకాలే కానీ అవన్నింటిని మనం చెప్పడం ద్వారా అవి రక్షణ పొంది పోషించబడతాయి. అంటే మన తర్వాత మన పిల్లలు కూడా నేర్చుకొని వాటిని ఫాలో అప్ చేస్తారు పిల్లలు కూడా. ఆ విధంగా తన కుటుంబ ఉన్నతికి దోహదపడుతుంది స్త్రీ. ఇక ఉన్నది 5వ శక్తి. 5వ శక్తి అంటే మేధ. అంటే ధారణ, అవగాహన శక్తి. కుటుంబ సంతానం యొక్క పాలన, పోషణలో చక్కటి అవగాహన కలిగిస్తుంది. అంటే తన పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, ఏ విధమైన ప్రయోజనాలు చేస్తే వాళ్ళు ముందడుగు వేయగలుగుతారు, దాని గురించి పాటుపడుతుంది ఒక స్త్రీ. 6వ శక్తి ధృతి. ధృతి అంటే ధైర్యం. మీ అందరికీ తెలుసు. ధైర్యానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 9 నెలలు ఒక మహిళ, ఒక తల్లి తన నవమాసాలు మోస్తుంది పిల్లలకి. కడుపులో ఉన్న పిల్లలకి ఏమి ఇస్తే పోషణ ఉంటుంది అని తెలుసుకొని అవన్నీ సరైన ఆహారాల పద్ధతులు తను పాటిస్తూ 9 నెలల తర్వాత భూమి మీదకి ఒక శిశువుని ఇస్తుంది. అంటే స్త్రీలో ఉన్న ధైర్యం అంతటిదన్నమాట. 7వ శక్తి క్షమాగుణం. క్షమాగుణం అంటే మీ అందరికీ తెలిసిందే. క్షమయా ధరిత్రి అంటారు మహిళలని, అవునా? తల్లిని. క్షమాగుణం అంటే మనకి కుటుంబంలో ఉన్న స్త్రీకి ఎప్పుడైనా ఎవరితోనైనా వాదోపవాదాలు వచ్చినా, ఏదొచ్చినా తన భర్తే కదా, తన అత్త మామలే కదా, తన కూతురు కొడుకే కదా అని ఏవైనా చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా సర్దుకొని పోతూ వాళ్ళని క్షమిస్తూ ఆ కుటుంబ ఉన్నతికి పోరాడుతుంది. ఈ 7 శక్తులు కలిగిన ఎవరిలో అంటే ఒక మహిళ అంటే స్త్రీ. మనలోనే ఈ 7 శక్తులు ఉన్నాయన్నమాట. ఈ 7 గుణాలు కలిగి తన కుటుంబం మరియు సమాజ నిర్మాణంలో అగ్రగామిగా ఉంటుంది. ఎవరు? మనమే, స్త్రీలము. ఆధునిక కాలంలో స్త్రీలు విద్య, పరిపాలన, పరిశ్రమలు, వ్యవసాయాలు, రక్షణ, క్రీడలు, పోలీస్ రంగాలని ఒకటేమిటి ఎన్నో రంగాలలో స్త్రీలు ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. ఎక్కడ ఈ స్త్రీలైతే గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు. ఎక్కడైతే స్త్రీకి గౌరవింపబడరో, విలువ లేదో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలు చేసినా కూడా అవి ఫలించవు. ఇది ఒకరు చెప్పింది కాదు అని మన మనస్ఫృతియే తెలుపుతుంది. ఆ కాలం నాటి మీకు తెలిసే ఉంటుంది ఝాన్సీ రాణి 1857 సిపాయిల తిరుగుబాటులో తను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడింది. ఒకతేనా ఝాన్సీ రాణి? కాదు. అలాగే ఎంతోమంది వీరనారులు, రుద్రమదేవి, సావిత్రిబాయి పూలే ఎంతోమంది మన దేశం కోసం పోరాడారు ఆ కాలంలో. అదేవిధంగా మన శివాజీ గారి గురించి తెలుసుకుంటే శివాజీ గారు చిన్నప్పటి నుంచే తనకు అన్ని విద్యలు నేర్చుకున్నాడా? ఎవరు చెప్పారు? ఎవరు స్ఫూర్తిని కలిగించారు?
తన తల్లి శివాజీ తల్లి అయిన జిజియాబాయి ఏం చేసింది? తను కూడా ఒక స్త్రీయే మనలాగా. తను ఏం చేసింది? చిన్నప్పటి నుంచి శివాజీ గారికి మంచి మంచి మహాభారతం, రామాయణాలు అన్నీ అందులో ఉన్న వీర గాథల గురించి రోజు చెప్పడం వల్ల శివాజీ గారికి ఒక స్ఫూర్తి కలిగించింది. ఆ స్ఫూర్తి వల్ల శివాజీ గారు ఏం చేశారు? హిందూ స్వరాజ్యం స్థాపించాలనే స్ఫూర్తి ఆయనకు కలిగించింది. ఎవరు? ఒక స్త్రీ, అంటే తల్లి. అలా తను అన్ని చేసినప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనం యుద్ధాలు చేయాలా? వార్ చేయాలా? ఏం చేయాలి? మనం ఏమీ చేయని అవసరం లేదు. కాబట్టి ఒకటే, ప్రతి మహిళ కూడా తన పిల్లలతో ప్రతిరోజు, మీరు మాట్లాడుతున్నారమ్మా మీ పిల్లలతో ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు మీ పిల్లలని కూర్చోబెట్టి ఒక 10 to 15 minutes వాళ్ళకి మంచేదో చెడేదో మనమే చెప్పాలి. మన పిల్లలకి మనం చెప్పాలి. ఎలా? మన దేశ సంస్కృతి ఏంటి, సభ్యతలు ఏంటి, వేష భాషలు, నైపుణ్యము, వీటన్నింటిని గురించి వాళ్ళకి చర్చించి చెప్పాలి. కొంతమంది గుళ్ళకు వెళ్తారు పిల్లలు, ఎలా ఉంటుంది వాళ్ళ వేషధారణ? సరిగ్గా ఉంటుందా? ఎవరు చెప్పాలి? తల్లిగా మనమే మన పిల్లలకు చెప్పాలి. ఈ పద్ధతిలో వెళ్ళాలి, ఇలా ఉండాలి, అలా చేయాలి. 10th అయిపోయిన పిల్లలకి మీరు పిల్లలతో ఎలా మాట్లాడాలి, మీ స్కూల్స్ అయిపోయాక ఎవరితో అయినా ఎలా బిహేవియర్ చేయాలి, మీ తోటి విద్యార్థులతో ఎలా ఉండాలి, ఈ పద్ధతులు ఎవరమ్మా నేర్పేది? మనమే. స్త్రీలమైన మనమే మన పిల్లలకి ప్రతిరోజు కూడా కొన్ని మంచి అవగాహన, మంచి విషయాల పట్ల అవగాహన కల్పించాలి. అలా చేయడం వల్ల మన కుటుంబం బాగుపడుతుంది. మన కుటుంబమే కాదు, మన కుటుంబం బాగుపడ్డప్పుడు మన సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడితే మన దేశమే అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు చెప్పండి, మన దేశ అభివృద్ధి ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. మన పిల్లలకి మనము ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు మంచి విషయాలు చెప్పడం వల్ల మన సమాజం, మన కుటుంబం అభివృద్ధి, సమాజం అభివృద్ధి, దేశాభివృద్ధికి మనమే పాటుపడతాం. ఈ రోజుటి పిల్లలే రేపటి పౌరులు. అవునా? ఓకే. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రధానాచార్యులు గారికి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మాతృమూర్తులకు నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. ఇందాక మాతాజీ చెప్పారు, ఇంకో మాతాజీ గీత్ వినిపించారు. వినిపిస్తుందా? నిజంగా ఇక్కడున్న వాళ్ళకి, ఇక్కడున్న అమ్మలకి కానీ ఇక్కడ పిల్లలకు కానీ ఇవన్నీ మళ్ళీ చెప్పాలా మనం? అక్కర్లేదు కదా. శిశుమందిర్ పిల్లలు ఇక్కడున్న వాళ్ళు, శిశుమందిర్ పోషకులు ఇక్కడున్న వాళ్ళు, పిల్లల తల్లిదండ్రులు, వీళ్ళకి మళ్ళీ చెప్పడం ఎందుకు మనం? అవునా కదా? మనకు తెలిసి ఇవన్నీ మనం ఇక్కడ విన్నవి సమాజంలోకి వెళ్ళి చెప్పాలి. అది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందాక మాతాజీ చెప్పారు గీతలో, క్షమయా ధరిత్రి అంటే భూమికి ఉన్నంత సహనం స్త్రీకి ఉంటుంది అని చెప్పారు. శిశుమందిర్ పిల్లలు లేవగానే ఏం చేస్తారు? మాతాజీలు ఏం చెప్తారు? స్కూల్లో ఆచార్యులు ఏం చెప్తారు? ఎడమ చేయి చూసుకుంటూ, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం, సముద్రవసనే దేవి, పర్వతస్తన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. అంతే కదా చెప్తారు కదా. రోజు ఉదయం చెప్తున్నారా? లేచి మాతాజీలు చెప్పినట్టు చేస్తున్నారా? మేమైతే చేసేవాళ్ళం. నేను కూడా శిశుమందిర్లోనే చదువుకున్నాను కాబట్టి. ఎంతమంది ఇక్కడ రాగానే వీళ్ళని చూసారు? ఇక్కడ ఉన్న మాతృమూర్తులను, సప్త శక్తులను మనలో ఇముడ్చుకున్న మన మాతృమూర్తులం ఇక్కడ ఉన్నాం కదా. ఎంతమంది చూశారు? రాణి అబ్బక్క, డొక్క సీతమ్మ, సావిత్రిబాయి పూలే, అక్క మహాదేవి, రాణి అహల్య, రుద్రమదేవి, అక్కడ ఝాన్సీ ఉందంటే ఇక్కడ రుద్రమదేవి, కల్పన చావ్లా, సరోజినీ నాయుడు, శకుంతలాదేవి, హ్యూమన్ కంప్యూటర్స్. విన్నారా? శకుంతలాదేవి పిల్లల్ని అడుగుతున్నా. ప్రతిభా పాటిల్, లక్ష్మీ సెహగల్, కెప్టెన్ లక్ష్మి అంటారు. ప్రస్తుత ద్రౌపది ముర్ము కదా. ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? డజన్ మంది ఉన్నారు. డజన్ వందలు కాదు, డజన్ వేల మంది ఉన్నారు ఇంకా మన వాళ్ళు. చెన్నమ్మ, కిత్తూరు చెన్నమ్మ, ఇందాక గీతలో వచ్చింది పాట. జిజియా మాత పేరు వచ్చింది, రాణి రుద్రమ్మ పేరు వచ్చింది. వేలు నాచియార్, నీరా ఆర్య, తెలుసా నీరా ఆర్య ఎవరు? మొట్టమొదటి గూఢచారి. కుయిలి, మొట్టమొదటి సూసైడ్ బాంబర్. విన్నారా? వినలేదు కదా. ఎంతమంది వినలేదో. మనకు వినకుండా చేశారు. మనకు అన్నీ తెలిస్తే భారతీయులు ఇప్పటికే చాలా శక్తి సంపన్నులు, విశ్వగురువుగా ఉన్నది భారతదేశం అని విదేశీ పాలకులు మనకు తెలియకుండా చేశారు మన చరిత్రను. ఇందాక గీతలో వచ్చింది, శత్రువు ఎవడైనా వస్తే జిజియా మాత లాగా అంటూ ప్రస్తావించారు. ఏం చేసింది జిజియా మాత? కత్తిపట్టి యుద్ధం చేయలేదు, ఎందుకంటే ఆమెకు అవకాశం లేదు. జిజియా మాత రాజు భార్య కాదు, రాజు కూతురు కూడా కాదు, ఒక సైన్యాధిపతి
కూతురు సైన్యాధిపతి భార్య. కానీ ఆమె అనుకుంది, ఈ ఒక హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి దేశాన్ని రక్షించే ఇది నా భర్తకు లేదు, నా తండ్రికి లేదు, కానీ నేను అలాంటి కొడుకుని కంటాను అనుకునేది. కనింది సంకల్పం తీసుకొని శివాజీని తీర్చిదిద్దింది. చావా చూశారు కదా అందరూ, ఏడ్చాం కదా, చాలా ఆవేశం కూడా వచ్చింది కదా, మనకి కోపం వచ్చింది. ఏంటి ఇంత అనుభవించారా మన వాళ్ళు, మన దేశం ఇలా ఉండేదాన్ని. శంభాజీని కూడా జిజియామాతే తీర్చిదిద్దింది. రాణి రుద్రమదేవి 70 ఏళ్ల వయసులో కత్తిపట్టి యుద్ధం చేసిద్ది. మనవడు ప్రతాపరుద్రుని తీర్చిదిద్దింది. రాణి రుద్రమదేవికి కొడుకులు లేరు, ఆమె తండ్రికి కూడా కొడుకులు లేరు, ఆమెను రాజుగా పెంచి మనవడిని కూడా తీర్చిదిద్దింది జిజియామాతలాగా. అందుకని వాళ్ళని చూసినా, వాళ్ళ పేర్లు తలుచుకున్నా మనలో ఆ శక్తి, ఉత్సాహం రావాలి. ఎందుకంటే కొన్ని వందల ఏళ్ళ బానిసత్వంలో మన నిజమైన మన విజయాల చరిత్ర, మన వీరుల చరిత్ర తెలియకుండా మనం పెరిగాం. ఎంతసేపు బాబర్, అక్బర్, హుమాయూన్, ఔరంగజేబ్, షాజహాన్, ఇంకేంటి ఇంకా గుర్తుంది కదా మనకి. ఇప్పటికీ సోషల్లో అదే చదువుతున్నాం కదా. అలాంటి చరిత్రను మనతో చదివించారు. కానీ శిశు మందిర్లో చదువుకున్న పిల్లలు, శిశు మందిర్లో చదువుకున్న వాళ్ళు, శిశు మందిర్లో పిల్లలను చదివిస్తున్న తల్లులు మాత్రం చైతన్యవంతంగా ఉంటారు. తెలుసు ఏం జరుగుతుందో. కొత్తగా చెప్పక్కర్లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడున్న మాతృమూర్తులకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ మీకెంత తెలుసో నాకంతే తెలుసు. కాకపోతే పిలిచారు కాబట్టి ఆచార్య మన కార్యక్రమం ఉంది అంటే వచ్చాను కదా. ఎందుకు వచ్చామని, ఎవరు హెడ్గేవర్ ఏదో సంఘ స్థాపించిందంట, 100 ఏళ్ళంట, మనకేంటి. ఆయన ఎవరో 100 ఏళ్ల క్రితం RSSను స్థాపించారు. 100 ఏళ్ల సందర్భంగా మనందరం ఇక్కడ సప్తశక్తి సంగమం అని మన శక్తిని మనం గుర్తు చేసుకుంటే ఎందుకు ఉండాలి? ఎందుకంటే అవసరం కాబట్టి. అప్పుడు విదేశీ పాలకులు వచ్చారు కాబట్టి ఇక్కడ అంతర్గత శత్రువులు చాలామంది ఉన్నారు చుట్టూ. వాళ్ళ నుంచి మన పిల్లల్ని, మన తరాన్ని, మనల్ని, మన సమాజాన్ని, మన సంస్కృతిని, మన దేశాన్ని కాపాడుకోవాలి. స్వార్థం ఉండాలి. నేను, నా ఇల్లు, నా సమాజం, నా వాడ, నా ఇల్లు, నా ఊరు, నా జిల్లా, కానీ అంతిమంగా దేశం. అంతేనా? ఒక్కసారి భారత్ మాతాకి. ఇంకోటి పిల్లలకి చెప్తున్నా నేను. మాతాజీ మళ్ళీ మళ్ళీ చెప్పారు తన ప్రసంగంలో, కుటుంబ ప్రబోధన అని ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఏంటంటే RSS 100 years సందర్భంగా పంచవ పరివర్తన పేరుతో ఒక 5 ముఖ్యంగా ఈ సమాజం అంటే ఒక వ్యక్తి నిర్మాణం జరగాలని. హెడ్గేవార్ ఉద్దేశమే అది. ఒక మంచి వ్యక్తి నిర్మాణం జరగాలి, అంతిమంగా దేశ పరమ వైభవ స్థితి. అంతే కదా మాతాజీలు చెప్పేది, అదే కదా పిల్లలు. ఇవన్నీ మీరు అమ్మలకు చెప్తున్నారా, చెప్పక్కర్లేదా? ఎంతమంది కలిసి భోజనం చేస్తున్నారు ఇంట్లో అమ్మ నాన్నతో? వెరీ గుడ్. ఒకసారి పిల్లలందరికీ పెద్దవాళ్ళని చప్పట్లు కొడదాం. నిజంగా అలా పిల్లల్ని అట్లా అంటే కేవలం అదే చెప్తున్నా కదా, మరీ చెప్తున్నా, శిశు మందిర్లో చదువుతున్న పిల్లలకి వెక్కర్లేదు, కానీ కొందరు మర్చిపోతుంటారు. వాళ్ళకు గుర్తు చేద్దామని నేను వచ్చా. అమ్మలు ఎంతమంది పిల్లలకు ఫోన్లు ఇతరత్ర తగ్గించేసి కలిసి భోజనం చేస్తున్నారు? సాయంత్రం పూట, ఉదయం అంటే ఉరుకులు పరుకులు, మధ్యాహ్న భోజనం స్కూల్లోనే అవుతుంది, రాత్రి డిన్నర్. ఎంతమంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని తింటున్నారు? వా, ఒకసారి అమ్మలకి మనం చప్పట్లు కొట్టుకుందాం. అట్లా మాతృమూర్తికి మన శక్తిని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తల్లి కీలకం. వివేకానందుడు చెప్పాడు, ఒక తల్లి చదువుకుంటే లేదా తల్లికి తెలిస్తే దేశం బాగుపడుతుంది అని అనడమే కాదు, ఇంకొక ఆమెను వెంట పెట్టుకొచ్చాడు. ఎవరిని తీసుకొచ్చాడు వివేకానందుడు? తీసుకురాలి, ఆమె వచ్చింది వెంటబడి. ఎవరు? వివేకానందుడు వెంట ఎవరు వచ్చారు? మార్గరెట్ ఎలిజబెత్, సిస్టర్ నివేదిత కదా. ఏం చేసింది సిస్టర్ నివేదిత? ఒక విదేశీయురాలు క్రైస్తవ నన్ కావాలనుకున్నది, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి క్రైస్తవ నన్ కావాలనుకున్నామే వివేకానంద బోధలు విని భారతదేశాన్ని మించిన దేశం లేదని వివేకానందుడు వెంటబడి వచ్చేసింది. బిడ్డలా చూసుకున్నాడు వివేకానందుడు. 6 రోజుల్లోనే స్కూల్ నడిపించింది ఆమె మహిళల కోసం కదా. వినలేదా వివేకానందుడు? మాతాజీలు చెప్పలేదా? చెప్పారు కదా. మరి అలాంటి ఒక విదేశీ మహిళలను కూడా ఆకర్షించిన గొప్ప సమాజం మనది కదా. కానీ మనం ఇంతసేపు పాశ్చాత్య ఒరవడిలో కొట్టుకొని పోతున్నాం. ఆలోచిస్తున్నారా ఒకసారైనా? అర్ధరాత్రి వేడుకలు, ఎంతమంది అర్ధరాత్రి కేక్ కట్ చేస్తారు? శిశుమందిర్ పిల్లలు అలా చేయరు, కానీ ఒకరిద్దరు ఉంటారేమో అని అడుగుతున్నా. నిజంగా చెప్పండి. పుట్టినరోజు నాడు 12 గంటలకు ఇంట్లో కేక్ కట్ చేస్తున్నది ఎవరు? వెరీ గుడ్, చప్పట్లు. అయితే మీ ఫ్రెండ్స్కి, వేరే స్కూల్లో చదువుతున్న ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి. ఇందాక చెప్పాను కదా, ఈ మధ్య టీవీ సీరియల్స్కి ఎగబడిపోతున్నారు. చాలా సమయం వృధా చేస్తున్నారు తల్లులు. రీల్స్ అంటే ఏదో ఫోన్ అసలు పట్టుకుంటే మన ప్రమేయం లేకుండానే
తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి. అందుకని పేరెంట్స్ ఎవరన్నా భోజనం చేసేటప్పుడు మిమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని మీతో పాటు తినకపోతే అమ్మలకు చెప్పండి. మీరు చెప్తారా? కేకులు కట్ చేయడం కాకుండా ఒక మొక్క పెంచండి. పెంచుతారా? ఇంట్లోనే కుండీలో కూడా పెరుగుతాయి మొక్కలు కదా. ఎందుకు అసలు మీరు నవ్వట్లేదు? సంతోషంగా నేను మాట్లాడడం నచ్చట్లేదా మీకు? బాగానే చెప్తున్నానా? ఎందుకు తెలుసా, మనం ఈ మధ్య మనకు సెన్సిటివిటీ తగ్గిపోతుంది, స్పందించే హృదయం తగ్గిపోతుంది మనకు. ఎందుకంటే ఒకప్పుడు దేశీ ఆవు పాలు తాగే వాళ్ళం మనం. దేశీ ఆవు ఒక చిన్న గడ్డి పరక పడ్డ ఒంటి మీద తోకతో విసిరేసుకుంటుంది. అది భరించలేదు, అసలు అసహనంగా ఉంటుంది దానికి, భరించేసుకుంటుంది. ఒక సామెత అంటాం మనం, ఈ బద్దకిష్టులను దున్నపోతు మీద వానబడ్డట్టున్నవేంద్ర అంటాం. అది అలాంటి బర్రెల పాలు తాగుతున్నాం, జెర్సీ బర్రెల పాలు తాగుతాం. మనకు కూడా అట్లనే ఉంటాయి, మనకు కూడా ఎమోషన్స్, ఫీలింగ్స్, పాజిటివ్ ఇది ఉండదు అనమాట. అందుకని పిల్లలకి దేశీ ఆవు పాలు తాగించండి. తాగిస్తారా అమ్మలు? స్పందనే లేదు. దొరకట్లేదా? దేశీ ఆవు దొరకట్లేదా? పాలు దొరకట్లేదా? హైబ్రిడ్, అంతా హైబ్రిడ్ అయిపోయింది కదా, అంతా హైబ్రిడ్ అయిపోయింది. మందుల తిండి. చికెన్ తెచ్చుకుంటాం, సండే వస్తే చికెన్ తెచ్చుకుంటాం. ఏందా చికెన్? నువ్వు ఆడనా మొగనా? ఆడదైతే ఏంటి, పిల్లలు పెట్టాలి, ఆ గుడ్లు మళ్ళీ పిల్లలు కావాలి, అంతే కదా. మరి అసలు అది కోడి ఆడదా మగదా, పిల్లలు పెడుతుందా, సంతానం ఉన్నదని తెలియని చికెన్ పిల్లలకు పెడితే వంధ్యత్వం రాక ఇంకేమొస్తుంది? మరి జనాభా తగ్గుతుంది, పిల్లల్లో సంతానోత్పత్తి ఇది తగ్గిపోతుంది. కారణం ఇదే, మన తిండి, మన ఆహారపు అలవాట్లు ఇట్లా ఉండడం వల్లనే. అందుకని మారుదాం. చిన్న చిన్న విషయాలు, చాలా చిన్నవి ఇవన్నీ కూడా. పిల్లలకు మంచి ఆహారం అందించడం. అసలు విన్నారా ఎప్పుడన్నా క్యాన్సర్ అని? ఎప్పుడో 10-20 ఊళ్ళకి ఒకరికి వచ్చేది రాచపుండు అనేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. అప్పుడు రాచపుండు వచ్చిందంటే అదొక అద్భుతంలాగా భయపడుతూ చెప్పేవాళ్ళు. ఇంటింటికి క్యాన్సరు. కొందరు బయటపడరు నా క్యాన్సర్ వచ్చిందని చెప్పుకోవట్లేదు, కానీ కనిపిస్తుంది మనకి. ఎందుకు? దిక్కుమాలిన ప్లాస్టిక్ వినియోగం తగ్గిద్దాం. నేను నా గురించి గొప్ప చెప్పుకోవడానికి రాలేదు, కానీ 9 ఏళ్ళుగా నా వంటింట్లో ప్లాస్టిక్ ఉండదు. నేను ప్లాస్టిక్ కొనడం మానేసిన, కొంతమందితో మాన్పించిన కూడా. మీరు ఆ పని చేస్తే నాకు సంతోషం. ప్రతిజ్ఞ తీసుకుందాం ఇప్పుడు, ఎవరికి వాళ్ళం ప్రతిజ్ఞ తీసుకుందాం. ఇంట్లో ప్లాస్టిక్ సామాన్లు కొనకుండా ఉందాం. ధర తక్కువ అవుతుంది, లేదంటే తోమడం ఈజీ అవుతుంది. ధర తక్కువ మెయిన్, కానీ దానివల్ల ఎంత నష్టమో తెలుసా? ఎంతమంది అమ్మలు ప్లాస్టిక్ని వీలైనంత వరకు తగ్గిస్తారు? ఇష్టం లేదా? తగ్గించడం ఇష్టం లేదా? మన పిల్లల కోసం మన జీవితం అయిపోతుంది. 40, 50 వచ్చేసినాం మనం. మన పిల్లలు కదా, మన ముందు తరం కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా, అంతే కదా. తెల్లవారే లేసి మనం భూదేవిని మొక్కుతాం కదా, ఎంత నిస్సారం చేస్తున్నాం భూమాతను. రసాయనాలు వేసి, కెమికల్స్ వేసి, అన్ని రకాలుగా ఇవి వేసి ఆ తిండి తిని కదా. మారుదాం. ఇంకా శిశుమందిర్ తల్లులకు చెప్పక్కర్లేదు, అయినా సరే ఇలాంటివి ఉంటే మారుదాం. బయట సమాజంలో కూడా వెళ్ళి చెప్దాం. కేవలం మనం మాత్రమే కదా, మనం మాత్రమే మారితే చాలదు. ఇక్కడ ఉన్న తల్లులు 10ల్లో ఉన్నారు, బయట లక్షల్లో కోట్లల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒక గుడిని కేంద్రంగా తీసుకోండి మీరు. ఇంకెక్కడన్నా ఏదైనా కార్యక్రమం జరిగితే చెప్పండి 10 మందికి. మనం పాటిస్తే మాత్రమే కాదు, ఇంత పెద్ద దేశంలో ఇన్ని కోట్ల జనాభాలో ఇవన్నీ మనం మాత్రమే పాటిస్తే కాదు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ఈ భూమిని కాపాడుకోవడం మన భూమి లేకుండా ఎట్లా? మన భూదేవి అంటాం మనం దేశాన్ని ఒక మాతగా. ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాంటి సంస్కృతి లేదు. భరత మాత అంటాం మనం. మరి మన తల్లిని కాపాడుకోవాలి కదా, మన నేల తల్లిని కాపాడుకోవాలి, మన దేశమాతని కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు కిడ్స్ అని ఒక కొత్త కల్చర్ వచ్చింది. ఎంతమంది డింక్ అని ఒక కొత్త కల్చర్ వచ్చింది. ఇక్కడ ఉన్న తల్లులు మాతాజీలు ఎంతమంది విన్నారు? డింక్, DINK, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. ఒక్కరే బరువైపోతున్నారు, ఒక్కరే బరువైపోతున్నారు. ఇంకా పిల్లలు కనతోనే ఒక తరం కూడా బయలుదేరింది. ఇంకా లివింగ్ రిలేషన్ అంటే మన సంస్కృతి మీద కొన్ని 100 ఏళ్ళుగా ఒక దాడి జరిగింది. ఆ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. మరొకసారి మళ్ళీ తిరోగమనం వైపు కొన్ని శక్తులు మనల్ని ప్రేరేపిస్తున్నాయి. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ ఎవరన్నా పిల్లల్ని కనబోయే తల్లులుంటే నేను చెప్తున్నాను, కనీసం 3 పిల్లల్ని కనండి. ఇక్కడున్న వాళ్ళలో 3వ బిడ్డకు అన్ని నేను భరిస్తా. సీరియస్గా చెప్తున్నా. 3వ బిడ్డను ఎవరన్నా కంటే, అదేంటి కంటే సరిపోతుందా? ఎన్ని ఖర్చులు పెరిగినాయి, ఫీజులు వద్దా, ఇన్ని హాస్పిటల్స్ అన్ని కావాలి కదా వాళ్ళకంటే, ఆ బిడ్డ ఖర్చును భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇక్కడున్న వాళ్ళల్లో ప్రసూతి ఖర్చు మొదలు
కూడా. ఎందుకంటే ఏమంటారు, ఏమున్నా ఇక్కడ విన్న బీటెక్, హైటెక్, ఫ్లైటెక్, ఇక్కడ ఎవరు ఉండాలి మరి? ఉన్న ఒక్క బిడ్డను కొడుకును బీటెక్ చదివించేసి హైటెక్ సిటీలో 2 ఏళ్ళు ఉద్యోగం చేసి ఫ్లైటెక్ ఇచ్చేసి అమెరికాలు, ఆస్ట్రేలియాలు, ఆఫ్రికాలు పోరు, ఐరోపాలు పంపిస్తే మనకెవరు మిగలాలి? అందువల్ల ఇలాంటివన్నీ కూడా సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఒక గొప్ప కుటుంబ వ్యవస్థ మనది, భారతదేశ కుటుంబ వ్యవస్థ. మనల్ని ఇతర దేశాలు ఫాలో అయ్యే స్థితి నుంచి ఫాలో అవుతున్నారు. భారతదేశం గురించి ఇప్పటికీ కూడా మన ఇక్కడున్న వివాహ వ్యవస్థ గురించి, ఇక్కడున్న విలువల గురించి, ఇక్కడున్న కుటుంబ వ్యవస్థ గురించి ఇంకా చెప్పుకుంటుంది భారతదేశం. కానీ మనం మాత్రం అంటే ఎంతైనా సరే చెడు కొంచెం అట్రాక్ట్ చేస్తుంది ఈజీగా. ఆ వెల్లువలో మనం కొట్టుకుపోతున్న సమాజాన్ని మనం ఆపాలి. అది ఇక్కడున్న మాతృమూర్తుల చేతుల్లో ఉంది, పిల్లల చేతుల్లో ఉంది. అవునా కాదా? ఎవరు నువ్వు? ఝాన్సీ రాణియా? అమ్మాయి ఝాన్సీ రాణియా? ఎవరు నువ్వు? అవంతిబాయి. ఓకే, ఇందాక మనం మాతృమూర్తులను గుర్తు చేసుకున్నాము. రాణి రుద్రమ 70 ఏళ్ల వయసులో యుద్ధం చేస్తే ఝాన్సీ రాణి 20 ఏళ్ళలోనే ఆమె ప్రాణత్యాగం చేసింది. అసలు ఆ సాహసం ఎంత గొప్పది! అలాంటి సాహసం మనం ఇప్పుడు చేయక్కర్లేదు. కుయిలీలాగా మనల్ని మనం ఆత్మార్పణ చేసుకోక్కర్లేదు. నీరా ఆర్యాను భగత్ సింగ్ ఎక్కడున్నాడు చెప్పమంటే నా హృదయంలో ఉన్నాడంటే ఆమె రొమ్మును కోస్తారు బ్రిటిషర్లు, జైల్లో పెట్టి ఆమె రొమ్మును కోస్తారు, చీలుస్తారు. అంత కష్టాలు ఇప్పుడు మనకు అవసరం లేదు. రాణి అహల్యామాత 300వ జయంతిని జరుపుకున్నాం మనం, ఈ మధ్య వింటున్నాం. అంతకుముందు తెలియదు, ఎందుకంటే తెలియకుండా చేశారు. అలాంటి వీరనారులు, వీరమాతల చరిత్రనే మనకు తెలియకుండా చేశారు. ఎంతసేపు మొఘలులు, అక్బర్లు, బాబర్లు బట్టి 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 చదివి మనం ఇట్లా ఉన్నాం. మన ఇంటి వరకు వస్తే కానీ తెలియట్లేదు. లవ్ జిహాద్ విన్నారా? ఎంతమంది విన్నారు లవ్ జిహాద్? వినలేదా? అందరు విన్నారు కదా, గుడ్. లవ్ జిహాద్ మన ఆడబిడ్డల్ని ట్రాప్ చేస్తున్నారు. కాశ్మీర్ ఫైల్స్ చూసే ఉంటారు కదా మీరు, కేరళ స్టోరీ చూశారు కదా, అది జరుగుతుంది. నిత్యం అలాంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నాం మన న్యూస్ పేపర్స్లో. కేవలం పెంచడము, మన పిల్లల్ని వాళ్ళకి అన్ని విధాలా మంచి బట్టలు ఇవ్వడము, ఒక మంచి ఏమంటారు ఒక కార్పొరేట్ స్కూల్లో చదివించడము, బీటెక్లు, ఎంటెక్లు చేయించడం మాత్రమే కాదు. వాళ్ళు ఎట్లా ఉన్నారో మనం గమనించుకోవాలి, వాళ్ళని కాపాడుకోగలగాలి. మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని గద్దల్లో వచ్చి తన్నుకుపోతున్నారు. అవును కదా? మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరో అయ్యే ఉంటారు కదా. అందుకని మనం కళ్ళు తెరవాలి కదా, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి కదా. కాపాడుకుందామా? ఏంది అందరు నీరసంగా ఉన్నారు? నేను నీరసంగా ఉన్నానా? మీరా? బాగానే ఉందా? మాట్లాడవచ్చా? నాకు 20 నిమిషాలు సమయం ఇచ్చారు. మరి ఒక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి. అట్లా మహిళకి, అమ్మకి అంత శక్తి ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన పెద్దలైనా రోజు మనం మాట్లాడుకునేది కూడా అదే. కేవలం పెంచడం కాదు, మనం అభిమన్యుడి గురించి విన్న మహాభారతంలో, అంతే కదా. కడుపులో ఉండగానే నేర్చుకున్నాడు పద్మవ్యూహం. అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ఆ ప్రభావం ఉంటుంది. జిజియామాత అట్లనే సంకల్పం చేసుకున్నది కాబట్టి శివాజీ లాంటి వీరుణ్ణి కన్నది. ఏం చేశాడు శివాజీ? మిగతా రాజులందరికీ రాజ్యము వంశపారంపర్యంగా వచ్చింది, తండ్రి నుంచి కొడుకు వస్తుంది. శివాజీకి అట్లా రాలేదు. ఆయన స్వయంగా తను రాజ్యాన్ని పాలించుకున్నాడు. అంటే ఆ తల్లి సంకల్పం అంత గొప్పది, అంతే కదా. ఆ తల్లి సంకల్పం అంత గొప్పది. లీలావతి పేరు విన్నారు కదా, భక్త ప్రహ్లాద తెలుసు కదా. లీలావతి రాక్షస మహిళ, కానీ ప్రహ్లాదుడు లాంటి భక్తుడిని కన్నది. రావణాసురుడు మంచోడా చెడ్డోడా కదా? రావణాసురుడు రాక్షసుడు కాదు, బ్రహ్మ పులస్త్య బ్రహ్మ వారసుడు. వాళ్ళమ్మ లంకను చూస్తూ స్వార్థంతో ఆలోచించిందంట, ఇంత గొప్ప స్వర్ణలంక నా సొంతము, నాకేమీ తక్కువ. కైకసి, రావణుడి తల్లి పేరు కైకసి, రాక్షస స్త్రీ కాదు. ఆ స్వర్ణలంకను చూస్తూ మొత్తం ఈ బంగారు నగరంలో ఇదిలో పెరుగుతూ, అమ్మ ఇదంతా నాదే, ఎంత నాదే, నాకు తిరిగేముంది, నేను గొప్పదాన్ని అన్నట్టుగా పెరిగిందంట. అందుకని అంత స్వార్థపరుడు, దరిద్రుడు ఒక పరాయి స్త్రీ మీద వ్యామోహపడ్డ రావణుడు లాంటి పుట్టాడు ఒక బ్రాహ్మణ స్త్రీకి. అదే లీలావతి రాక్షస స్త్రీ, ఆమె రాక్షస జాతి మహిళ. నారదుడు వెళ్ళి ఆమె కడుపుతో ఉన్నప్పుడు నారాయణ మంత్రం చెప్తే ప్రహ్లాదుడు లాంటి భక్తుడు పుట్టాడు కదా. అంటే పుట్టిన తర్వాత
కడుపులో పడ్డప్పటి నుంచే తల్లి ప్రభావం ఉంటుంది. కడుపుతో ఉన్నప్పుడు తల్లి ఎట్లా ఆలోచిస్తే అలాంటి ఆలోచనల ప్రభావం బిడ్డ మీద ఉంటుంది. జిజియామాత పెళ్లికి ముందే సంకల్పించుకుంది. తండ్రిని అడిగింది, ఎందుకు నువ్వు వాళ్ళ సుల్తాన్ల కింద ఆ సుల్తాన్ల కింద పనిచేస్తున్నావు, ఎందుకు ఎదిరించట్లేదంటే నా వల్ల ఏమవుతుంది బిడ్డ అని చెప్పిండు. పెళ్ళయింది. భర్త కూడా అదే అన్నాడు. భర్త సర్వ సైన్యాధిపతి, రాజు కాదు, నువ్వన్నీ ఎదిరించవచ్చు కదా, మా నాన్న ఇట్లా అన్నాడంటే నేను ఒక్కరిని ఏం చేస్తా అన్నాడు. మీరు ఇంత పని చేస్తారా, నేనే గంట కొడుకుని కానీ ఒక హిందూ రాజ్యాన్ని స్థాపించేవాడుగా నేనే తీర్చిదిద్దుతా అని జిజియామాత సంకల్పం తీసుకుంది. అన్ని వందల ఏళ్ళైనా జిజియామాతని మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. ఇంకా అంతకన్నా ముందే ఇంకా 1200 సంవత్సరం 13వ శతాబ్దానికి చెందిన రాణి రుద్రమని ఇంకా గుర్తు తెచ్చుకుంటున్నాం. కొడుకులు లేకపోయినా మనవన్ని ప్రతాపరుద్రుని మళ్ళీ రాజుని చేసేదాకా ఆమె తన శక్తిని మనవడిని కూడా మనవడి రూపంలో కూడా మరి అలాంటి అంత గొప్ప తల్లుల వారసులం కదా మనం. అంతే కదా, జిజియామాత వారసులమే కదా మనం, భువనేశ్వరి దేవి వారసులమే కదా మనం. విద్యావతి దేవి ఎవరు ఎంతమందికి తెలుసు? పిల్లలు, విద్యావతి దేవి ఎవరు? భగత్ సింగ్ తల్లి. భగత్ సింగ్ తెలుసు కదా, భగత్ సింగ్ తెలుసు, భగత్ సింగ్ మనందరికీ తెలుసు. జలియన్ వాలాబాగ్ గురించి చదువుకున్నారు కదా, సోషల్లో ఉంది కదా, చెప్పారా? జలియన్ వాలాబాగ్ ఘటన జరిగినప్పుడు భగత్ సింగ్ 6-8 ఏళ్ళ పిల్లోడు చూడటానికి వెళ్ళాడు. ఇప్పటికీ కూడా జలియన్ వాలాబాగ్లో నాటి రక్తపు మరకలు ఉంటాయి. ఇంకా 100 మందిని చంపేశారు కదా జనరల్ డయ్యర్ అనేవాడు. అవి చూడటానికి తల్లితో వెళ్ళాడు. తల్లి కూడా స్వతంత్ర సమర, అప్పుడు అందరూ స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళే కదా. అట్లా తల్లి విద్యావతి దేవితో వెళ్తాడు భగత్ సింగ్. అది చూసి ఆయన మనసు చెలించిపోతుంది. ఆ ఏజ్కి అక్కడున్న మట్టిని తీసుకొని వస్తాడు ఒక సీసాలో, దాన్నే చూస్తూ పెరుగుతాడు, కసిగా పెరుగుతాడు. ఈ బ్రిటిష్ వాళ్ళ మీద నేను పోరాడతాను, ఇంత దురాగతానికి పాల్పడతారా వీళ్ళు, నా దేశాన్ని ఆక్రమించుకొని ఇంతమందిని ఇచ్చేస్తారని పెరిగి ఏమయ్యాడు? పాలుగారే పసిప్రాయమే, అంతేనా? నూనూగు మీసాల ప్రాయం అంటారు. 21 ఏళ్ళు 24 ఏళ్ళు అంటే చిన్న పిల్లోడే. ఏం చేశాడు? దేశం కోసం ఉరికంబం ఎక్కడ నవ్వుతూ కదా, నాకు ఉరిశిక్ష వద్దు అనలేదు, పారిపోలేదు, క్షమాభిక్ష కోరలేదు. నా త్యాగం ఎందరికో స్ఫూర్తినిస్తుంది, ప్రేరణనిస్తుంది అని అంత చిన్న వయసులో ఉరికంబాన్ని ఎక్కాడు. మరి అలాంటి ఎంతోమంది వీరుల త్యాగ ఫలం కదా మన స్వాతంత్రం. అలాంటి వీరమాతలు ఎందరో కదా, వాళ్ళ బిడ్డల్ని తీర్చిదిద్దారు. జిజియామాత కేవలం శివాజీనే కాదు, శివాజీ స్నేహితులను కూడా జిజియామాతనే తీర్చిదిద్దింది. అందుకే చెప్తున్నా మీకు, మన పిల్లలు మాత్రమే కాదు, మన పిల్లల స్నేహితులకు కూడా మనం చెప్పాలి. సమాజంలో ఉన్న పిల్లలందరూ మన పిల్లలే, ఈ తరానికి మనం చెప్పాలి, అందరినీ మనం కాపాడుకోవాలి. ఎంతమంది ప్రయత్నిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు, ప్రయత్నిద్దాం, ఇంకా చేయొద్దండి ఒకసారి. ముఖ్యమైన విషయాలు, ప్లాస్టిక్ను వీలైనంత వరకు పరిహరిద్దాం. ఏముందో ఒక బాక్స్ తీసుకెళ్దాము, మిర్చీలు కొనాలని ఉంటుంది, దిక్కుమల్లి తినకండి, అసలు బయట కొనకండి. ఒకవేళ ఎప్పుడన్నా కొనాల్సి వస్తే ఓ స్టీల్ బాక్సో ఏదైనా తీసుకొని పోయి తెచ్చుకుందాం. ఏమవుతుంది? నామోషినా ఏమన్నా? ఎందుకు ఆ ప్లాస్టిక్ కవర్లలో వేడి పట్టుకొని వచ్చి పిల్లలకి మనం తింటూ పిల్లలకి రోగాలను ఇద్దాం మనం? నిజంగా మనం కొనకపోతే వాడు తేడు కదా, డిమాండ్ ఉందనే కదా వస్తుంది కుప్పలు తెప్పలుగా. ఎన్ని వందలు వేల సంవత్సరాలు పడుతుంది ప్లాస్టిక్ కరగడానికి, తెలుసు కదా ఇదంతా కూడా. అంటే ప్లాస్టిక్లో కూడా మళ్ళీ కొంచెం ఈ సింగిల్ యూజ్డ్ అది ఉంది, కానీ అయినా సరే వీలైనంత వరకు ప్లాస్టిక్ని పరిహరిద్దాము. కనీసం పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు మొక్కలు పెంచుదాం. సీరియస్గా ప్రతిజ్ఞ తీసుకుందాం ప్లీజ్. దయచేసి అమ్మలందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ప్లాస్టిక్ని చాలా దూరం పెడదాం. మన పిల్లల ఆరోగ్యం కోసం, మన ఆరోగ్యం కోసం మొక్కలు పెంచుదాం. ఎకరాల కొద్దీ జాగ అవసరం లేదు, కుండీలలో కూడా పెంచవచ్చు ఇప్పుడు కదా. తులసి గౌడ అని ఇటీవలే ఒక ఆమె, తులసి గౌడ, కర్ణాటకకు చెందిన తులసి గౌడ, అట్లాగే ఇంకొక ఆవిడ మొన్న చనిపోయారు. 117 ఏళ్ళు మొన్నే చనిపోయారు, పేరు గుర్తు రావట్లేదు. 117 ఏళ్ళు బ్రతికారు. సంతానం లేదు, భార్యాభర్తలు ఇద్దరే ఉండేవాళ్ళు. మొక్కల్నే పిల్లలుగా భావించి కొన్ని వేల చెట్లు పెంచింది. సాలుమరద తిమ్మక్క ఆమె పేరు. సాలుమరద, సాలు అంటే వరుస, మన తెలుగులో కూడా సాలు అంటే వరుస కదా, వరుసగా మొక్కలు పెంచింది అనమాట. అందుకని సాలుమరద పేరు వచ్చింది ఆమెకి. ఆమె పేరు తిమ్మక్క. 30 నుంచి 40 వేల మొక్కలు చెట్లు అయిపోయినాయి, ఇప్పుడు వృక్షాలు అయిపోయినాయి. కర్ణాటక పోతే ఆమె పెట్టిన చెట్లు వరుసగా ఉంటాయి కొన్ని కిలోమీటర్ల మేర. ఆ మొక్కలను ప్రేమిస్తూ మొక్కల్లో బతికి ఆ పచ్చదనంలో పెరిగి ఆమె 117 ఏళ్ళు బ్రతికి మొన్ననే పోయిన నెల, ఇది చరిత్ర కాదు, జిజియామాత రాణి అహల్య ఎప్పటోల్లో, కానీ సాలుమరద తిమ్మక్క మొన్నట ఆమె పద్మశ్రీ ఇచ్చారు.
గుర్తించారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలాంటి వాళ్ళని కొంచెం గుర్తిస్తున్నారు, అసలైన నిజంగా సమాజానికి సేవ చేసే వాళ్ళను. తులసి గౌడ కూడా అంతే, చిన్న వయసులో పెళ్ళైంది, చాలా నిరుపేద మహిళ. వీళ్ళందరికీ వీళ్ళేమి కోటీశ్వరులు, కార్లలో తిరిగే వాళ్ళు, ఎకరాల కొద్ది భూములు ఉన్న వాళ్ళు కాదు, మనకన్నా చాలా పేదవాళ్ళు, వాళ్ళు తిండి కూడా లేని వాళ్ళు. తులసి గౌడ అనే ఆమె చిన్న వయసులోనే ఇంకా భారం, ఆ రోజుల్లో ఏంటి, ఆడపిల్ల అంటే పెళ్లి చేసి పంపించాలని భారం తగ్గించుకున్న స్థితిలో భర్త చనిపోతే ఆమె ఇట్లాగే చెట్లను, వేలాది చెట్లను పెంచింది. మరి ఏమాత్రం అక్షర జ్ఞానం లేని వాళ్ళు, డబ్బు లేదు, అక్షర జ్ఞానం లేదు, ఇలా చెప్పేవాళ్ళు కూడా లేరు. మరి అట్లా తయారయ్యారు వాళ్ళు. మన సమాజం కోసం, వాళ్ళ కోసం కాదు, రేపటి తరాల కోసం. ఎందుకంటే ఒకప్పుడు ఎట్లా ఉండేది సీజన్, అసలు శరత్కాలం వచ్చే ముందు మనకి వర్షాలు ఉండేది, మొన్నటిదాకా వర్షాలే. అందులో మన భాగ్యనగరంలో అయితే చెరువులే అయితే ఒక గట్టిగా వాన కొడితే కదా, చెరువులే. అసలు సీజన్కి సంబంధం లేకుండా వస్తున్నాయి. ఎందుకు? పర్యావరణం అసమతుల్యమే కదా, చెట్లు లేవు. చలి ఒకప్పుడు ఎలా ఉండేది అసలు, నవంబర్ వస్తే అక్టోబర్ నవంబర్ నుంచి చలి వచ్చేది. నిన్న మొన్న స్టార్ట్ అయినట్టుంది, అంతే కదా. ముసుగేసుకొని బయటకు వచ్చే వాళ్ళం కాదు. వర్షాలు ఇప్పుడు ఇక్కడి, మొన్నటిదాకా వర్షాలు ఎందుకు? ఇందుకే అసమతుల్యం. చెట్లు నరికేస్తున్నాం. ఒక మనిషి చనిపోతే తగలబెట్టడానికి మనకు హిందూ ఏమంటారు సంస్కారం ఏంటి, అంతిమ సంస్కారాలు, మనం దహనం చేస్తాం. కనీసం 3 పెద్ద చెట్లు కావాల్సి ఉంటుంది. ఒక మనిషిని కాలేయాలంటే 2.5 నుంచి 3 చెట్ల కట్టే కావాలి. నిత్యం ఎంతోమంది చనిపోతారు. ఇంత పెద్ద దేశంలో 140 పైగా కోట్ల ఉన్న జనాభాలో నిత్యం వేలు కాదు లక్షలు చనిపోతారు, వేలలో చనిపోతారు. మరి చనిపోయిన కొద్ది 3 చెట్లు కావాలి, మళ్ళీ పెట్టాలి కదా. మరి పెడుతున్నామా? దాన్ని బాధ్యతగా తీసుకుందాం మనం. కుటుంబం, ముఖ్యంగా కుటుంబ విలువలు చెప్పుకుంటాం మనం. రామో విగ్రహవాన్ ధర్మః. ఎప్పుడో పాలించాడు రాముడు, ఎప్పుడు యుగం కూడా కాదు, త్రేతాయుగంలో పరిపాలించిన రాముడు గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం మనం. రామరాజ్యం అంటాం, అది మనం చూడలేదు అసలు. మన ముత్తమ్మమ్మ 100,000 తరమ్మ చూసుంటారు. ఎందుకు చెప్పుకుంటున్నాం అంత ఆదర్శంగా? కుటుంబ వ్యవస్థ. రాముడికి వచ్చింది ఏంటి? కుటుంబం నుంచి వచ్చిన సంస్కారం, అంతే కదా. ఇష్టం కదా రాముడు అందరికీ, పిల్లలు ఇష్టమే కదా రాముడు. మొన్న గుడి కట్టుకున్నాం, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నిధి సేకరించి అందరము అందులో భాగస్వామ్యమైన వాళ్ళమే కదా. మరి రాముడిని ఆదర్శంగా అంటే చాలా విషయాల్లో తీసుకోవచ్చు మనం. తెల్లవారి పట్టాభిషేకం ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడు మనకు ప్రధాన మోదీ లెక్క అయోధ్య రాజ్యానికి రాముడు. మరి కాసేపట్లో రాజు అవ్వాల్సిన వ్యక్తిని పిలిచి నువ్వు అడవికి పో అన్నాడు. ఏం చేశాడు రాముడు? కత్తి తీశాడా తండ్రి మీదకి? నేను పోను పో అన్నాడా? మనమైతే ఉంటామా? నిజంగా అలా ఉంటామా? ఎవరమన్నా ఉంటారా? ఇంకెవరైనా ఉంటారా? రాజ్యం కోసం అన్నదమ్ములు నన్ను నరికారని కూడా మనం చదువుకున్నాం కదా. అందుకే రాముడిని మనం గుర్తు చేసుకుంటున్నాం. కుటుంబం నేర్పిన సంస్కారం అది. భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు 4 అన్నదమ్ములు ఒకరికొకరుగా ఉన్నారంటే కుటుంబం నేర్పిన సంస్కారం. మనకేమో ఉండాలంట మేనత్తలు, పిన్నులు, బాబాయిలు, మన పిల్లలకు మాత్రం ఒక్కరే ఉండాలంట. న్యాయమైన ఇది అసలు? ఇక్కడ నానమ్మలు, అమ్మమ్మ వయసు వాళ్ళు కూడా ఉన్నారు. మీకేమో అందరూ ఉండొచ్చు మంచిగా, కజిన్స్, మేనల్లు, మా బాబాయిలు, మా అత్త, మా చిన్నత్త, మా పెద్దమ్మ, మా పిన్ని పిల్లలని చెప్పుకుంటాం కదా. మరి మన పిల్లలకి ఎందుకు వద్దనుకుంటున్నాం? ఒక్కరు చాలు అసలే వద్దని ఎందుకు అనుకుంటున్నాం? ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు ఎవరన్నా? నిజంగా ఆలోచన ఉంటే పక్కన పెట్టండి. చెప్పాను కదా, 3వ బిడ్డను నేనే భరిస్తాను, 3వ బిడ్డను నేనే పోషిస్తా. సీరియస్గా చెప్తున్నా ఈ మాట, రికార్డ్ చేసుకోండి. నవ్వుతుంది అమ్మాయి, ఏం కాదు, భయపడకు. అవసరం ఇప్పుడు. ఎందుకంటే హిందువులమేమో అలా ఆలోచిస్తున్నాము. డెమోగ్రఫీ చేంజ్ అయిపోతుంది, విధర్మీయుల సంఖ్య పెరిగిపోయి చాప కిందకు నీరు వస్తుంది. చాలా వికృతాలు జరుగుతున్నాయి సొసైటీలో. వాటన్నిటికీ కారణం మనం అప్రమత్తంగా లేకపోవడం, మనం చైతన్యవంతం కాలేకపోవడం. ఏమవుద్దిలే, ఇదే ఈ బర్రెపాలు, జెర్సీ ఆవు పాలు తాగితే మన ఆలోచనలు అట్లా మారుతున్నాయి అన్నట్టు. మనకేమైంది, మన ఇంటి వరకు వస్తే చూద్దాంలే అని. అందుకని దేశీయ ఆవు పాలు తాగండి, దేశీయ ఆవు ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. ఒకప్పుడు రాజ్యంలో ఎన్ని ఎక్కువ గోవులు ఉంటే అంత సుభిక్షం అన్నట్టు ఆ రాజ్యము. పిల్లల్ని పెళ్లి చేస్తే ఆవులను కూడా పంపించేవాళ్ళు కట్నం కింద. అంటే ఆవును మనం ఒక సకల దేవతా స్వరూపంగా భావిస్తాము. చదువుకున్నాం పుస్తకాల్లో, ఆవు అమ్మ వంటిది చదువుకున్నాం కదా మనం. ఏమో ఇప్పుడు పుస్తకాలలో ఉందో లేదో కానీ నేను చదివినప్పుడు ఉండే. ఆవు అమ్మ వంటిది, ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది. జెర్సీ ఆవు పాలు కాదు, దయచేసి తల్లులకు మరీ చెప్తున్నా. దేశీయ ఆవు పాలు ఎక్కడున్నా సరే వెతుకో. పిల్లల కన్నా ఇదేం లేదు. మీరు కోట్లు మనము కూడబెట్టేస్తే
చేస్తే వచ్చేదేమి ఉండదు. ఇవాళ ఉన్నోళ్ళం రేపు ఈ టైంకి ఉంటామా లేదా తెలియదు. పిల్లలకు మంచి సంస్కారాన్ని ఇద్దాం, మంచి విలువలను ఇద్దాం, మంచి ఆరోగ్యం ఇద్దాం. వాళ్ళకి మన సంస్కృతి గురించి చెప్దాం, మన ధర్మం గురించి చెప్దాం, మన దేశం గురించి చెప్దాం. అవి చెప్పలేకనే ఎవడో ఇట్లా ట్రాప్ చేయగానే పడిపోయి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, జీవితాలు నాశనం. అందువల్ల 4 విషయాలు. ప్లాస్టిక్ని వీలైనంత వరకు కాదు, చాలా సీరియస్గా తీసుకుందాం. కూరగాయలకు పోతే ఏదో బట్ట సంచో, జూట్ బ్యాగో, ఇంకో బుట్టనో తీసుకొని పోదాం. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ బుట్ట కాదు. కనీసం పుట్టినరోజు పెళ్లి రోజు నాడు ఒక మొక్కను పెంచుదాం దయచేసి. మొక్కలు మాట్లాడతాయి తెలుసా మీకు? జేసీ బోస్ అనే సైంటిస్ట్ చెప్పాడు, మొక్కలు స్పందిస్తాయి. మీరు మాట్లాడి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మొక్కల దగ్గరికి వెళ్తే మీకు రెస్పాండ్ అవుతాయి మొక్కలు. 2 రోజులు మాట్లాడండి వెళ్ళి, అవి వింటాయి, ఏదో చెప్పబోతాయి. అట్లా ఎవరైనా ప్రయత్నించారా? నేను మాట్లాడతా మొక్కలతో, నేను మాట్లాడతా సీరియస్గా. ఎందుకు నవ్వుతున్నా? జేసీ బోస్ చెప్పాడు కదా మొక్కలకు ప్రాణం ఉందని. మొక్కలతో మనం మాట్లాడవచ్చు, మొక్కలు పెంచుదాం. ఎంతమంది ఇవి పాటిస్తారు? చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్పందనకి సీరియస్గా కొన్నన్నా మనం వీలైనంత వరకు ప్రయత్నం చేద్దాం. వృధా ఇప్పుడు నీళ్ళని వృధా చేస్తాం బాగా. పిల్లలు మీకు చెప్తున్నాను, ఒక్క చుక్క నీళ్ళు వృధా కానియద్దు. మనం అమ్మలకు చెప్దాం. తెలియదు కొందరు అమ్మలకి, పాపం వాళ్ళకి. ఎందుకంటే మీకు చెప్పినట్టు మాతాజీలు మాకు చెప్పలేదు, నేను కూడా మా కూతురు చెప్తే విన్నాను కొన్ని. ప్రెస్టేజ్ ఇష్యూ కాదు మనకేమి. ఈ రూమ్లో ఉండి ఆ రూమ్లో లైట్ వెలగడం అవసరమా? ఇల్లంతా లైట్లు వేయాలా? కంపల్సరీ రాత్రంతా వెలగాల? అవసరం లేకుండా వెలగాల? ఎందుకు వృధా చేయడం మనం? కరెంటునో నీళ్ళనో? ఇది కూడా సీరియస్గా ప్రతిజ్ఞ చేద్దాం, ప్రతిజ్ఞ తీసుకుందాం. నీళ్ళను పొదుపుగా వాడదాం, మొక్కలను పెంచుదాం, ప్లాస్టిక్ని పరిహరిద్దాం, కుటుంబ విలువలను మన ఈ తరానికి, మన పిల్లలకి చెప్దాం. రోజు 1 గంట చెప్పండి పిల్లలకి. ఇలాంటి వీరుల చరిత్రను చెప్పండి. చాలా తెలియదు, మనకు తెలియకుండా చేశారు, కానీ సదాచారం ఉంది మనకి. బయట చదువుకునే పిల్లలకి తెలియదు, ఇవన్నీ కూడా తెలియదు. బయట చదువుకునే పిల్లలకి, మన పిల్లలకి కొన్ని తెలుసు, మనం ఇంకొన్ని చెప్దాము. మాతృమూర్తులను ప్రేరణగా తీసుకుందాం. అలాంటి వీరనారులను, వీరమాతలను, వీరపుత్రులను మనం ప్రేరణగా తీసుకున్నాం. మన పిల్లలకు అలాంటి విలువనిద్దాము. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి మాతృమూర్తులకి, వేదిక ముందు ఉన్నటువంటి మాతృమూర్తులు మరియు బంధువర్గానికి హృదయపూర్వక నమస్కారాలు. ఇందులో శిశుమందిర్ పాఠశాలలో చదువుతున్న మాతృమూర్తులే కాకుండా శిశుమందిర్ మీద రాష్ట్రీయ స్వయం సేవక సంఘ మీద అభిమానం ఉండి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందనలు. అయితే ముందు నుంచి ఈ కార్యక్రమానికి ఒక 5 నిమిషాలు ఈ కార్యక్రమం ఎందుకు మనము అనుకున్నాము, ఈ కార్యక్రమాన్ని యొక్క ఉద్దేశం ఏమిటి అనేది ఒక 5 నిమిషాల్లో ముందు మీకు ప్రస్తావన చేస్తాను. ప్రస్తావనలో కొంత భాగం రాలేదు కనుక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, అది మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే మన వివిధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వివిధ సంస్థల్లో కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థ అనుబంధ సంస్థలు విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థల్లో కింద నడుపుతున్నటువంటి దాదాపు 25,000 పాఠశాలల్లో కూడా సంఘ శతాబ్ది తరఫున ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే బాగుంటుంది అనే ఒక ఆలోచనలో మాతృశక్తి కార్యక్రమాలు జరపాలి అనుకున్నాం. మాతృశక్తి సమ్మేళనాలు జరపాలన్నప్పుడు మనందరికీ తెలుసు, అనేక రకాల నామాలతో, అనేక రకాల పేర్లతో ఇదివరకు మన కార్యక్రమాలు జరిపి ఉన్నాం. ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుంది? ఇవాళ కొంత అనేక ఒత్తిడిల వలన మనలో కొంత శక్తి తగ్గి ఉంటుందేమో, ఆ శక్తిని పుంజుకోవడం కోసం దానికి మనం ఈ మధ్యకాలంలో 300 సంవత్సరాల ఉత్సవాలు చేసుకున్నాం. ఎవరిది? అహల్యాబాయి గారిది.
ఆవిడేమని చెప్తారు, నాతో యుద్ధం చేసి ఓడిపోయినా నేను నీ మీద యుద్ధం వచ్చినా ఒక స్త్రీ చేత జరగబడింది అని అంటారు. ఆవిడ ఏంటో తెలుసు ఆవిడ శక్తి అప్పుడు, కానీ నాకు శక్తి లేదు అని చెప్పలేదు. లౌక్యము, వ్యవహారము, దక్షత, తెలివితేటలు అన్నీ ఉపయోగించి తన మాటల చాతుర్యంతో యుద్ధాన్ని ఆపి ఆ రాజ్య నేతను అతని తనకు సహాయకుడుగానే చేసుకుంది. సావిత్రి మాత భర్త ప్రాణాలు తీసుకొచ్చుకుంది. కనుక మాట బాగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు మన మాట ఎదుటి వాళ్ళ హృదయాన్ని కదిలించి కంటిలో నుంచి నీరు జలపాతంలా రావాలి. భావయుక్తమైనటువంటి భావ ప్రకటన కోసం మన పిల్లల్ని తయారు చేయాలి. భారతీయ సంస్కృతి గురించి చెప్పాలి. భారతదేశం మీద అభిమానాన్ని పెంచే విధంగా కథలు చెప్పాలి. ఆ విధంగా చెప్పి వాళ్ళు సాంకేతిక పరంగా, శాస్త్రపరంగా, రాజకీయ పరంగా విద్యావంతులుగా తయారు చేయాలి. ఈ మూడు మనకు కనిపించేవమ్మా. కీర్తి, శ్రీ, వాక్ అనేవి ఏంటంటే మనకు బయటకు కనిపించేటువంటి క్యారెక్టర్స్ ఇవి. స్మృతిస్ అంటే స్మరణ. ఎన్ని విషయాలు నీ స్మృతిలో ఉన్నాయి, నీ మేధలో, నీ బుర్రలో ఎన్ని విషయాలను దాచుకోగలుగుతున్నావు. దానికి కారణం మన అమ్మమ్మలే. మాటకు ఒక కథ చెప్తారు, ఒక సామెత చెప్తుంటారు తల్లులు. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? పఠనం తగ్గిపోయింది, పుస్తకాలు చదవడం తగ్గిపోయింది. కనుక ఏ పుస్తకం చదవాలి, ఏ పుస్తకం చదివి గుర్తుపెట్టుకోవాలి, ఆ గుర్తుపెట్టుకున్న వాటిలోంచి చిన్న చిన్న విషయాలను ఏ విధంగా పిల్లలకు అందచేయాలి. ఇవాళ నిజమే ఒక పరిస్థితి ఏర్పడింది, సమిష్టి కుటుంబాలు తగ్గాయి. కానీ మన చుట్టూ కూడా కుటుంబాలు ఉన్నాయి కదా, మన చుట్టూ కూడా ఎవరో ఒకరు పెద్దవాళ్ళు కనిపిస్తుంటారు కదా. సాన్నిహిత్యాన్ని డెవలప్ చేసుకొని పరిస్థితులకు అనుకూలంగా మౌల్డ్ అవుతూ అందించవలసినటువంటి విషయాన్ని అందచేయడానికి కావలసినటువంటి కృషి మనం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ స్మృతిలో ఉన్న విషయాలన్నీ కూడా కాలంలోకి, కాల పరంపరలోకి వెళ్తూ ఉంటాయి. మేధ అనేది విచక్షణతో కూడినది నాలెడ్జ్. ఏది అవసరమో, ఏది అవసరం లేదు, ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పకూడదు, ఎలా నడవాలి, ఎలా నడుచుకోకూడదు, వీటన్నిటి గురించి ఒక జ్ఞానాన్ని కలిగించేటువంటిది మేధ. ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం మనం దాన్ని. ఏమంటామమ్మా దాన్ని? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. సో విత్ స్మృతి వీ హ్యావ్ టు గెట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఈ రెండు ఉన్నాయి. చిన్న చిన్నవి మధ్య మధ్యలో కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలు వస్తాయి. ఇందాక కూడా చెప్పాను, పిల్లల మనసులు కూడా తొందరగా క్లేద చెందిపోతున్నారు. కారణం ఏమిటి అంటే మనకు డిటాచ్మెంట్ ఎక్కువగా డెవలప్ అవుతుంది. మనకు తెలియకుండానే కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య చిన్న తేడా వస్తుంది. వాళ్ళు షేర్ చేసుకోలేకపోతున్నారు. అందుకని ఎక్కడికి వెళ్ళినా నేను మన పాఠశాలలకు వెళుతున్నప్పుడు అడుగుతుంటాను, నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరమ్మా అని అడుగుతాను. ఈ రోజుల్లో నాకు తెలిసి ఎక్కడా కూడా మా అమ్మగారు నాకు ఒక మంచి మిత్రురాలు అని చెప్పిన వాళ్ళు కనిపించటం లేదు. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. తల్లికి మించిన దైవం లేదు, మాతృదేవో అంటున్నాము, ప్రణమ్య మాతృదేవత అంటున్నాము. ఇన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ఆ తల్లి తనకు స్నేహితురాలు కాలేకపోతుంది అంటే కారణం ఎక్కడుందని మనము ప్రశ్నించుకోవాలి. అందుకని ఏమంటారంటే ఆత్మవిద్య అంటారు లలితా సహస్రనామాల్లో. ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో, ఆత్మజ్ఞానం పొందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు తెలుసుకో. నేను ఎందుకు వచ్చాను, మానవ జన్మ ఉత్తమమైనది అంటున్నారు. అందులో మాతృమూర్తులు దైవంతో శక్తి స్వరూపిణిగా చూపిస్తున్నారు. ఆ శక్తిని నా కుటుంబానికి నేను అందచేయగలుగుతున్నానా లేదా, నా పిల్లల్ని నేను తీర్చిదిద్దుకోగలుగుతున్నానా లేదా, రేపు నేను శివాజీ లాగా నేను ఒక జిజియాబాయిని అవుతానా కాలా. రాష్ట్రీయ స్వయం సేవక సంఘకి 100 సంవత్సరాలు ఉందంటే ఎంతమంది తల్లులు జిజియామాతలు అవుతే, ఎంతమంది తల్లులు వాళ్ళ పిల్లల్ని దేశానికి ఇస్తే ఈరోజు వాళ్ళు దేశ సంరక్షణలో ఉన్నారు. వాళ్ళందరూ జిజియామాతలే నా దృష్టిలో. ఒక కార్యక్షేత్రంలో ఒక కార్యక్రమం ముందుకు వెళ్ళాలంటే ఎంతో యోగ్యత, యోగదానం రెండూ ఉండాలి. ఆ రెండు సంపాదించుకునే విధంగా మన పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలి. దానికి కావలసినదే ఇవ్వాల్సింది ధైర్యం. ఆ ధైర్యాన్ని మన ధృతి అంటాము.
చాలామంది ఈ మధ్య పిల్లలకు ధృతి అని పెట్టుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ పిల్లలు నిజంగానే ధైర్యంతో అన్ని సమస్యలు ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తాను. క్షమతా ధరిత్రి. క్షమించే గుణం అనేది అంత చాలా తేలికైన విషయం కాదమ్మా. ఏ మనిషి అయితే ఆధ్యాత్మిక ఉన్నతి ఉంటాడో ఎదుటి వాళ్ళ తప్పుల్ని క్షమించగలుగుతారు. తప్పు అనేది సహజంగా జరుగుతాయి, తెలియక జరుగుతాయి, కొన్ని తెలిసి జరుగుతాయి. క్షమించినప్పుడే వాళ్ళ ఎదుగుదల అనేది పెరుగుతుంది. కనుక ఆ క్షమించే గుణం కూడా తల్లి ఒక పక్కన అత్తగారు అంటుంటారు, ఓ మొగుడు చికాకు పడుతుంటాడు, కొడుకు వచ్చి నువ్వేమిటమ్మా ఎప్పుడు చెల్లినే చూస్తావంటాడు. అన్నిటినీ కూడా సమర్థించుకుంటూ ఎదురుగా ఉన్న ఆవిడ వచ్చి ఏం అక్కయ్య గారు బాగున్నారంటే దానికి సమాధానం చెప్తూ తాను పని చేస్తూ ఇప్పుడున్నటువంటి సమయాల్లో అయితే ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం చేసుకుంటూ ఇన్ని సమర్థవంతంగా చేస్తున్న వారికి తెలియకుండానే వాళ్ళలో క్షమించే గుణం వస్తుంది. పర్వాలేదమ్మా అంటాం. అది తగ్గుతుంది అని మనం గ్రహించాము, ఓర్పు తగ్గుతుంది, అందువల్ల డైవర్సులు పెరిగాయి. ఎదుటి వాళ్ళు మనం ఇది తప్పు అని చెప్తున్నప్పుడు ఆ తప్పు నేను చేస్తున్నానా లేదా అని ప్రశ్నించుకునే శక్తి మనకు తగ్గిపోయింది. అందుకని మనందరము కూడా నవభారత నిర్మాణం, మన భారతదేశం విశ్వగురు స్థానంలో ఉండాలి, మన భారతీయ సంస్కృతి పరంపర ఇలా కొనసాగాలి అంటే మన సంతతికి ఇవ్వవలసిన జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈ దేశ పురోగతి ఇవాళ 5% కాదు, 5వ స్థానం కాదు, మొదటి స్థానమే మన భారతదేశం ఉండాలి అని మనం నిరూపించే స్థితిలో మనం అందరం కూడా ఉండాలని కోరుకుంటూ, ఆ కోరిక ఇచ్ఛాశక్తి, దాని ద్వారా మనకు జ్ఞానం కలగాలి, అది జ్ఞానశక్తి, దాని ద్వారా క్రియాశక్తి, అది కార్యరూపంలో పెడతామని తలుస్తూ ఇప్పటికే కాలాతీతమైంది. మన కార్యక్రమం చాలా లేటుగా మొదలైంది. అది శిశు మందిర్ పాఠశాలల్లో జరగకూడదు, ఇవాళ పొరపాటున జరిగింది, మరొకసారి జరగకుండా చూసుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నారు. భారత మాతాకి జై. అలాగే తల్లిదండ్రులకు మరియు కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. సప్తశక్తి సంఘం విద్యా భారతి అఖిల భారతీయ శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకుంటూ ధన్యవాదాలు తెలియజేయడం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ నీలిమారావు పీచరావు గారు, అలాగే ముఖ్యకర్తలు శ్రీమతి బండారు ధరణిప్రియ గారు, శ్రీమతి పడితం దేవికా రాణి గారు, శ్రీమతి అట్లూరి సుభాషిణి గారికి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వడం వల్ల మరింత అద్భుతంగా ఈ కార్యక్రమం కొనసాగింది. మరొక్కసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం పాల్గొనడానికి మహేష్ గారికి, బజరంగ్ వారి టీంగా ప్రత్యేక అభినందనలు కోరుకుంటూ సేవికా సమితిలో పాల్గొంటారు. అన్నీ విని ప్రశ్నోత్తరాలలో పార్టిసిపేట్ చేసి మీ ఉత్సాహం చూపించినందుకు ఫస్ట్ ధన్యవాదాలు. సో ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నామో, వక్తలు ఏం ఉద్దేశించి ఏ టాపిక్స్ని అఖిల భారతి నుంచి దేశంలో ఉన్న ప్రతి మహిళకు అందచేయించాలన్నవన్నీ ఇక్కడ ఆల్రెడీ మీరు లాస్ట్ గంటన్నర నుంచి విన్నారు. దానికి కూడా ధన్యవాదాలు. అండ్ దాంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినారు, అది చాలా సంతోషకరం. కానీ ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ అయ్యింది వీలైనంత వరకు మీరు ఆచరణలో తీసుకొచ్చి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మోటివేట్, ఎంకరేజ్, ప్రేరణ చేయడమే ఉద్దేశం ఈ కార్యక్రమం. అప్పుడే ఈ ప్రోగ్రామ్స్ ఈ బస్తీ, ఈ నగరం, ఈ విభాగ్, ఈ రాష్ట్రం, మొత్తం దేశంలో సక్సెస్ తీసుకొస్తాయి. సో దీని ఉద్దేశం వెనకాలన్నది సక్సెస్ కావాలి అంటే మీరు ఈరోజు ఇక్కడ విన్నై మెల్లిమెల్లిగా అయినా కానీ మీ జీవితంలో ప్రాక్టీస్ ఆచరణలోకి తీసుకొస్తేనే దీనికి ప్రాముఖ్యత. అండ్ చిన్నారులు మీరు చాలా బాగా వేషధారణ చేసినారు, కానీ ఇందులో ఒక చిన్న ఇంప్రూవైజేషన్, మీరే ఆ పలానా పాత్ర గురించి ఒక 2 వాక్యాలు చెప్పుంటే దానికి ఇంకా అందం పెరిగేది. సో నెక్స్ట్ టైంకి మాతాజీలు అది ప్రయత్నం చేయండి. ఈరోజు సాయంత్రము అటెండ్ అయిన మాతాజీలు
ఈ స్కూల్కి ఇంకొక ప్రోగ్రాం ఉంటుంది. సో దీని గురించి మీరు పోయి ఇంకా మీ చుట్టూ ఉన్న బంధుమిత్రులకి ఆర్ మీ ఇంటి చుట్టూ ఉన్న మాతృమూర్తులకు చెప్పి ఇంకొక ప్రోగ్రాంకి ప్రేరణ ఇస్తే అది మాకు సక్సెస్. ధన్యవాదాలు. 40 సంవత్సరాల పాటు పరిపాలించారు. ప్రజలు ఆమెని అభయరాణిగా పిలిచేవారు. రెండవదిగా వీరనారి ఝాన్సీ. అక్కడ నిల్చో. వీరనారి ఝాన్సీ ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే నగరాన్ని పరిపాలించారు. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కింది. మూడవదిగా కాకతీయుల వీరనారి రుద్రమదేవి. రాణి రుద్రమదేవి ఓరుగల్లును రాజధానిగా సుమారు 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు. మన దేశంలో మహిళా పాలకులలో పేరొందిన పాలకురాలు. నాలుగవదిగా మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త, ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. ఐదవదిగా అహల్యాబాయి హోల్కర్ 18వ శతాబ్దంలో 30 సంవత్సరాలు మరాఠా సామ్రాజ్యంలోని మాల్వా ప్రాంతాన్ని పాలించిన గొప్ప రాణి. ఆమె ధార్మిక పరిపాలన దక్షతకు ప్రసిద్ధి చెందారు. ప్రముఖ దేవాలయాలన్నింటినీ పునరుద్ధరించారు. గొప్ప శివభక్తురాలు. ఐదవదిగా రాణి అవంతిబాయి లోధి. భారత సాంస్కృతిక సంగ్రామంలో సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మధ్యప్రదేశ్ మహారాణి. ఆరవదిగా భారతమాత అంటే భారతదేశాన్ని తల్లి రూపంలో ఒక దేవతగా భావించడం. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. వివిధ సంస్కృతులు, అనేక భాషలు కలిగిన దేశం. ఇందులో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏడవదిగా సుధామూర్తి ఒక భారతీయ విద్యావేత్త, రచయిత్రి, ఒక భారతీయ సంఘ సేవకురాలు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడి ఉన్నారు. కంప్యూటర్ ఇంజనీరుగా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు తోడ్పడుతూ ప్రజా ఆరోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజ్యసభ సభ్యురాలు. ఎనిమిదవదిగా కల్పనా చావ్లా భారతదేశంలో జన్మించిన మొదటి భారతీయ వ్యోమగామి మరియు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ. ఆమె గౌరవార్థం అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలు నిర్మించబడ్డాయి. 9వగా కిరణ్ బేడి భారతదేశపు మొట్టమొదటి IPS అధికారిని. ఈమె పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి అనేక సంస్కరణలు చేపట్టి మెగసెసే అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. థ్యాంక్ యూ. జై. అందరూ చక్కని వేషధారణతో మన అందరినీ స్ఫూర్తి నింపారు కదా. ధన్యవాదములు. వక్త ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా శ్రీమతి My Media, the voice of India.